90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. సంచలనం కలిగించినటువంటి బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్ చేసింది ఎవరు? బయటవారా? ఇప్పుడు పోలీసు అదుపులో ఉన్నటువంటి బంగ్లాదేశీయుడు? ఇవన్నీ కాదు, దీని వెనక ఇంట్లో వారే ఉన్నారు. కరీనా కపూర్కి సంబంధం ఉందా? ఆస్తి వివాదాల కోసం కుటుంబ సభ్యులే ఈ అటాక్ చేశారా? లేదంటే అతనుకు వేరే వివాహేతర సంబంధం ఉందా? ఇలా రకరకాల కోణాలు వినిపిస్తున్నాయి. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు స్టూడియోలో మాజీ పోలీసు ఉన్నతాధికారి, ప్రస్తుతం అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి సర్వేశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. గత కొన్ని రోజుల నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో అలాంటి సన్నివేశాలు ఇప్పుడు ఈ కేసులో మనకు కనిపిస్తాయి. అసలు తప్పు ఎవరిదై ఉంటారు? మీరు చాలా కేసుల్ని స్టడీ చేస్తుంటారు, ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. దీంట్లో ఆ నిందితుడు నేరుగా 12 అంతస్తులు ఎక్కి సైఫ్ అలీ ఖాన్ ఉన్న రూమ్లోకి వెళ్ళి అటాక్ చేయడం అనేది అది చెప్పడుతుంటే మనకే విడ్డూరంగా ఉంది. ఆయన అందులో కోలుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక సూపర్ మ్యాన్ లాగా నడిచేస్తున్నాడు 5 రోజుల్లోనే. మైనర్ ఇంజరీస్ ఉన్నాయి, కానీ చెప్పింది మాత్రం స్పైన్లోకి 2 అంగుళాల వరకు ముక్క ఇరుక్కుపోయింది, దాన్ని బయటకు తీసాం. స్పైన్లో 72 వెయిన్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ సో ఈజీ టు వాక్ లైక్ దట్ విత్ ఇన్ 3 or 4 days, 5 days or 1 week, 2 months రెస్ట్ తీసుకోవాల్సింది, బెడ్ రెస్ట్. అది అయితే నాట్ బిలబుల్. 6 కత్తిపోట్లు పడితే 5 రోజుల్లో ఇంత సాఫీగా ఎలా బయటకు వచ్చినట్టు చేస్తాడు సార్? 6 కత్తిపోట్లు ఉంటే డిఫరెంట్ ఒక సూపర్ఫిషియల్ కత్తిపోట్లు ఉంటే ఏం కాదు. 6 పడ్డ ఏం కాదు, 10 పడ్డ ఏం కాదు. ఎందుకంటే అది ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతింటలేదు కదా. గుండె కానీ లేకుంటే లివర్ కానీ లేకుంటే కిడ్నీస్ కానీ ఏమైనా దెబ్బతింటే ఉంటే ఇట్స్ డిఫికల్ట్ టు మూవ్. అది సూపర్ఫిషియల్ స్టమక్ పైన ఇంట్రెస్ట్ ప్రభావం ఉన్నది. అట్లా మామూలుగా నడుస్తున్నాడు అంటే అందరూ కూడా ఏదో స్ట్రెచర్ మీద వస్తాడు లేదంటే వీల్ చైర్ మీద వస్తాడు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే నడుస్తున్నాడు. అవును. ఎందుకంటే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ అనేది ఒక పెద్ద పట్టుడి ఫ్యామిలీ, హిస్టారికల్ ఫ్యామిలీ. అది ఆ కుటుంబం వాళ్ళ డాడీకి వెళ్ళి నాకు దగ్గర 15,000 కోట్ల ఆస్తి వచ్చింది. భార్యలు ఎట్లా ఉండరు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఏదో ఉండవు. సెకండ్ వైఫ్ అయితే ఉంది, ఆమె పేరు ఎప్పుడు ఉంది. అట్లా అక్కడ ఇది టోటల్ సీన్ అబ్జర్వ్ చేస్తే ఏమైతే అంటే ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వచ్చారు, బయట ఎవరు కాదు. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ ప్రమేయం ఉంటుంది, ప్రమేయం ఉంటే జరుగుతుంది. లేకుంటే 12 అంతస్తులు ఎక్కేసి వాడు నేరస్తుడు. ఈయన ఏ అంతస్తు పడుకుంటే తెలియదు, ఎక్కడ ఉంటే తెలియదు, ఎట్లా స్ట్రేట్గా పోగలుగుతాడు? నెంబర్ 1 పాయింట్ అదొకటి. నెంబర్ 2 పాయింట్ ఏంది, అక్కడికి 12 కార్లు ఉన్నాయి. ఆ రోజు కార్లలో ఒక కొడుకు లేడు, ఒకవేళ 12 మంది వెళ్ళిపోయాడు, డ్రైవర్లే వెళ్ళలేడు, కార్ తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు అదే రోజు వెళ్ళిపోయినారు? ఇవన్నీ డౌట్ఫుల్ క్వశ్చన్స్. వీటన్నిటి పరిష్కార మార్గం నాకు తెలిసి బంగ్లాదేశ్ అంటే మొత్తం హైర్ చేసి ఉండాలి, ఆస్తి తగాదాలని ఉండాలి, ఇంటర్నల్ ఇంకే రకరకాల తగాదాలు ఏమైనా ఉండాలి తప్ప బయట వచ్చి పగ తీర్చుకోవడానికి సైఫ్ అలీ ఖాన్ ఎవరు రాడు. అందు గురించి వాళ్ళ కుటుంబంలోనే జరిగి ఉండొచ్చు అనేది నా అనుమానం. కేవలం డబ్బు కోసం, దొంగతనం చేయడం కోసం ₹1,00,00,000 డిమాండ్ చేశారు. సో డబ్బులు ఇవ్వకపోతే అటాక్ చేశాడు. ఫస్ట్ పిల్లల మీద అటాక్ చేయబోతుంటే ఈయన హీరోలాగా ఎంటర్ అయ్యి ఆయన్ని అడ్డుకున్నారు. లేదు, డబ్బు అంటే పోయేటప్పుడు ఇంట్లో ₹1,00,00,000 దొరకవా? అంతా సినిమా స్క్రిప్టే, ఇది ఆ సినిమా స్క్రిప్టే. డబ్బు అంటే ₹1,00,00,000 దొరకవా? ₹1,00,00,000 బంగారం దొరకవు. సైఫ్ అలీ ఖాన్ నాట్ ఈజ్ స్మాల్ మ్యాన్ కాదు కదా. మన చాలా సినిమాల్లో ఆయన చాలా రొమాంటిక్ పెద్ద రోల్ ప్రదర్శించాడు. కోట్లు రెమ్యునరేషన్, 100 కోట్లు. దేవరా సినిమాలో సెకండ్ మెయిన్ క్యారెక్టర్ ఆయనదే. సినిమాలో అదే ఉంది. అనగా ఒక 50 కోట్లు 100 కోట్లు సినిమాకి మినిమం తీసుకున్న వ్యక్తులు ఇంట్లో పైసలు ఉండవు. మొత్తం బ్యాగ్తోనే వెళ్ళిపోయాడు, పైసలు లేదు, గోల్డ్ లేదు. అంటే పర్పస్లీ ఆయన అటాక్ చేయడానికి వచ్చాడు. పర్పస్లీ, ఉద్దేశపూర్వకంగా చంపేద్దాం అనే ఉద్దేశంతోనే వచ్చినట్లు కనపడుతుంది నాకు. చంపాలనే వచ్చారు, పర్పస్లీ చంపాలని వచ్చింది. లేదంటే ఏదన్నా ఇదంతా కూడా సీన్ క్రియేట్ చేసి ఏదో బయటకు వేరేలాగా స్పెక్యులేట్ చేయడం కోసం ఇది చేశారు అనుకోవచ్చు. అది కూడా ఛాన్స్ ఉంది. మధ్యలో గొడవలు ఏమైనా ఉంటే కూడా సీన్ క్రియేట్ చేసేసి ఆయన్ని హత్యకు గురి కాబడుతున్నాడు కదా, ఎందుకు లేనిపోతే కాము ఉందాం అనే కాన్సెప్ట్తో కూడా ఆ జనరల్ కనిపిస్తుంది కదప్ప. అది ఇంటెన్షన్గా చేయించింది అనేది నాకు అనుమానం. ఉద్దేశపూర్వక కుటుంబం ఉండొచ్చు, ఎనిమిలో ఉండొచ్చు, రకరకాల వాళ్ళు ఉండొచ్చు, కాకపోతే ఇంటెన్షన్ ఉంది. కరీనా కపూర్ మీద కూడా అనుమానం ఉంది. ఆమెను కూడా కష్టాలు తీసుకొని విచారిస్తుంది కదా. లాస్ట్కి ఇన్వెస్టిగేషన్ తిరిగి ఆడికి వచ్చింది. లాస్ట్కు ఆమె ఏమైనా చేయించుంటుందేమో అనుమానంతోనే ఆడికి వచ్చింది. నేను అదంటూ నా కుటుంబం అనే మాట అదే. కుటుంబంలోని వ్యక్తులు ఎవరైనా క్లూస్ ఇవ్వండి. నువ్వు స్ట్రేంజర్ అఫెండరు ఆడపోయి 12 అంతస్తులు పోయి 12 రోజులు వండుకున్నాడు అనేది తెలియదు. నెంబర్ 1 పాయింట్. మళ్ళీ వాడు డబ్బుకి వచ్చిందా గోల్డ్కి వచ్చింది కాదు. నెంబర్ 2 పాయింట్. నెంబర్ 3 పాయింట్, అదే రోజు ఎవరైనా ఉన్నారా డ్రైవర్ 12 వెహికల్ ఉన్నాయి, వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఎవరు లేడు. ఎందుకు వెళ్ళిపోయారు? అదే రోజు ఎందుకు పోయారు?
ఇవన్నీ అనుమానాలతో తిరిగి కత్రినా కైఫ్ కాడికి వచ్చింది. కైఫ్ని విచారిస్తున్నాడు. మళ్ళీ కైఫ్ మరి ఏం చెప్తుంది కత్రినా అనేది ఆమె స్టేట్మెంట్ బట్టి వీళ్ళ రిపోర్ట్ బట్టి ఆధారపడుతుంది. సో 2:30కి జరిగింది తెల్లవారుజామున ఇన్సిడెంట్, కానీ వచ్చిందేమో 4 గంటలకి. అంటే ఈ 1:30 గంట సేపు ఏం చేస్తున్నారు అనేది కూడా క్లారిటీ లేదు. ఎవరు ఈ నేరస్తులు వచ్చి అటాక్ జరిగిన తర్వాత దాదాపు 1.5 అవర్ తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇమ్మీడియట్ లేదడా లేదు, ఇంతసేపు ఎందుకు అక్కడ ఉన్నారు ఇంట్లో? హాస్పిటల్ ఉంది, ప్రేమలో శ్రీల హాస్పిటల్ తీసుకుపోయారు. 1.5 అవర్ ఏం చేస్తున్నది గ్యాప్ ఎక్కువనే ఉంది. ఎందుకంటే వైటల్ పార్ట్ అయితే మాత్రం అంతసేపు బతకరు. బ్లడ్ యూజింగ్ అయితే హార్ట్ హ్యామరేజ్తో చనిపోతారు మనిషి. అట్లా అంతసేపు అయితే కాదు. అంటే ఇవన్నీ డౌట్లేవే. ఈ ప్రశ్నించే ఈ డౌట్స్ అని కూడా ఇంటర్నల్ క్రియేషన్ చేస్తే మాత్రం మీరు అన్నట్లు 1.5 అవర్ ఏం చేస్తున్నారు, స్టోరీలో నీకు ఏమైనా సీన్ క్రియేట్ చేస్తున్నా అనేది 1.5 అవర్ టైం అయితే పట్టదు. ఇంట్రాగేషన్లు అన్ని బయటకు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎందుకో నేను టైం అండ్ అగైన్ నేను టెల్లింగ్, ఈ నార్కోలు పెద్ద పెద్ద వాళ్ళు అంటే నార్కోలు టెస్ట్ పెట్టాలి. అది లీగల్ శాంటిటీ ఉండదు అని అంటారు, కానీ ఫ్యాక్ట్స్ అయితే బయటకు వస్తాయి కదా. కానీ గ్యాంగ్స్టర్స్ అటాక్ చేశారు బాంబేలో, సెలబ్రిటీస్ మీద చేసే అటాక్స్ వెనకంతా కూడా గ్యాంగ్స్టర్స్ ఉంటారు అని అందరూ అనుకున్నారు. కానీ తిరిగి కాదు, బంగ్లాదేశీయుడు, ఇది వేరే కారణంతో రకరకాలుగా మనం చూసాం. గ్యాంగ్స్టర్ కేసు కాదు ఇది. గ్యాంగ్స్టర్లకు దీనికి సంబంధం లేదు. ఇది వెరైటీ కేసు. గ్యాంగ్స్టర్ పెడితే గన్ పెట్టి కొట్టిపోతున్నాడు, ఇవన్నీ పెట్టుకున్నాడు, లేపేయాలనుకుంటే వెంటనే వెళ్ళిపోతాడు. ఇది గ్యాంగ్స్టర్ కేసు కాదు, కాకపోతే కాన్స్పిరసీ కేసు, కుట్ర కేసు. ఇది కుట్ర కేసు. కుట్ర అనేది డబ్బుల కన్నా ఉండొచ్చు, కుటుంబ వ్యవస్థ పైన ఉండొచ్చు, తీసేస్తే అంతా నాకు దొరుకుతానే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఎనీథింగ్ ఇన్ పాసిబుల్. ఇది నథింగ్ బట్ ఈస్ కాన్స్పిరసీ కేసు 120. అట్లా గ్యాంగ్స్టర్ కాదు. ఆయన మా సంపనికి అవసరం, ఏ గ్యాంగ్స్టర్ కూడా అవసరం లేదు. వీళ్ళందరూ ఫుల్ సెక్యూరిటీలో ఉంటారు. వీళ్ళు నాటే జోకు 12 అంతస్తుల బిల్డింగ్లో ఉంటారంటే ఎక్కడ ఉంటారో తెలియదు అని. గ్యాంగ్స్టర్ అంతా కూడా ఏమైనా కొట్టాలంటే పబ్లిక్ మీటింగ్లో, లేకుంటే సినిమా దాంట్లో ఏమైనా కొట్టాలి షూటింగ్లో, కానీ ఇంట్లో పోయి కొట్టిన స్కోప్ ఉండదు. అంటే ఇదంతా ఒక సీన్ క్రియేట్ చేసి దొంగతనం కోసం ఒక దొంగ వచ్చాడు, సో పొడిచి చంపేసి వెళ్ళిపోయాడు అనే సీన్ క్రియేట్ చేయడం కోసం ఇదంతా చేశారు. యాక్సిడెంటల్ గా జరిగింది అన్నట్లు క్రియేట్ చేసినట్టు కనపడుతుంది. అంటే వాళ్ళు చెప్పడానికి మీరు చెప్పిన దొంగ వచ్చిండు, వాళ్ళ పిల్లలు కూడా పోతే అడ్డం పోతే ఇట్లా పాప వచ్చిండు, పారిపోయాడు అనేది చెప్తున్నారు. కానీ దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో మామూలు వ్యక్తుల్ని, సాధారణ వ్యక్తుల్ని ఒకేలాగా ఇన్వెస్టిగేట్ చేస్తారా? ఇలాంటి సెలబ్రిటీస్ని కూడా ఇంకోలా ఇన్వెస్టిగేట్ చేస్తారా? వీళ్ళు కొంచెం క్వశ్చనర్స్ అడతారు, గోయింగ్ ఆన్ క్వశ్చనర్ అడగడము. మామూలు వ్యక్తులకు వీళ్ళు భేదం ఏమి ఉండదు, కానీ డిపెండ్స్ అపాన్ ది రిప్లై అదర్ సైడ్. ఎనీథింగ్ కెన్ పాసిబుల్, ఎనీథింగ్ కెన్ యూజ్ ద పోలీస్. ఇట్స్ నాట్ బ్యారియర్. ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడానికి మరి ఏదో ఒకటి కావాలి కదా. అంత పెద్ద సెన్సెస్ కేసు బాంబే అంతా అల్లకొల్లా ఉంది. ఆ స్టూడియోస్, ఇంపార్టెంట్ యాక్టర్స్ వాళ్ళంతా కానీ ఉంటారు కదా. పొలిటిషియన్లు, బిజినెస్ ఎకనామిక్ బౌల్ ఆఫ్ ఇండియా అది. అక్కడ జరిగింది డిటెక్ట్ చేయకపోతే ఫెయిల్యూర్ అది పోలీస్ వస్తుంది. అట్లా ఏ కేసు అయినా ఇంపార్టెంట్ కేసు ఉంటే మాత్రం అది వేరే మెసేజ్ ఆ కేసు మెసేజ్ పంపకూడదు సొసైటీకి. అలాంటి పనిష్మెంట్ ఉండాలి, అలాంటి ఇన్వెస్టిగేషన్ ఉండాలి. ఖచ్చితంగా బయటకు తీస్తారు, ఏదున్నా కూడా ఖచ్చితంగా తీస్తారు, 100% తీస్తారు. కాకపోతే క్లారిటీగా తీస్తారు, ఇంకా క్లారిటీగా తీస్తారు. కొంత టైం తీసుకున్నా కూడా క్లారిటీస్ అన్ని బయటకు తప్పకుండా డిటెక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది మాజీ పోలీసు ఉన్నతాధికారి సర్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నాడు. ఖచ్చితంగా దీని వెనక కుట్ర కోణం దాగి ఉంది, కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు దీన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. దీని వెనకున్నటువంటి రహస్యాలను ఖచ్చితంగా బయట పడతారు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.